హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఫస్ట్ టైం కెమెరా ముందుకొచ్చి ఈరోజు కర్రీ చేస్తున్నా. ఏం కర్రీ అంటే టమాటా, ఎగ్గు సూపర్ ఉంటది. 5 నిమిషాల్లో అయిపోతది. సూపర్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటది ఫ్రెండ్స్. పదండి టమాటా కర్రీ, ఎగ్ చేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక మన కూర సరిపడా నూనె పోసుకోవాలి. నేనైతే ఒక 3 పావుల నూనె పోసాను. అరకిలోకి ఎక్కువనే ఉంటాయి టమాటాలు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైంగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నూనె వేడై కాగేలోపు మనం స్టవ్ మీద ఒక 7 కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాం. వేరే స్టవ్ మీద ఒక గిన్నెలో 7 కోడిగుడ్లు వేసి కొన్ని నీళ్ళు పోసి స్టవ్ పైన పెట్టి అంటుపెట్టినాం. అవి ఉడుకుతున్నాయి. ఫ్రెండ్స్, నూనె కాగినాక పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోండి. ముందుగా మనకు కావాల్సినవి టమాటాలు కోసి పెట్టుకోండి పక్కగా. ముందుగా ఒక ఉల్లిగడ్డ, ఒక 4 మిరపకాయలు కోసి పక్కన పెట్టుకోండి. ఒక 2 ఎండుమిర్చి కూడా పక్కన పెట్టుకోండి. చిటపటలు అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందుకంటే ముందుగా నా వీడియో మీ దగ్గరికి రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్లో పెట్టుకోండి. టమాటా కర్రీ చేద్దాం రండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎందుకంటే ఈ ఉల్లిగడ్డ, మిర్చి, టమాటా తొందరగా ఉడకడానికి ఉప్పు వేసుకోవాలి. తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ చూసి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలపండి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న టమాటాలు అందులో వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా ఒకసారి కలుపుకోవాలి.
తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ చిటికెడు, హాఫ్ టేబుల్ స్పూన్ కాదు చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కోడిగుడ్లు ఉడికినాయి. హాట్ వాటర్ వడవసి కూల్ వాటర్ పోసుకొని కోడిగుడ్లో పొట్టు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత మీకు సూప్ ఎంత కావాలో అని వాటర్ పోసుకోండి. సూప్ ఎక్కువ అనుకుంటే ఎక్కువ పోసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ పోసుకోండి. సూపే అవసరం లేదంటే అట్లా కూడా చేసుకొని తినచ్చు, బాగానే ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. తర్వాత మనం కోడిగుడ్లు ఉడికినాయి కదా, పొట్టు వేసుకోవాలి. పొట్టు వేసుకొని పక్కన పెట్టుకోండి. పొట్టుకు తీసుకున్న తర్వాత ఒక కత్తి తీసుకొని ఇలా కోడిగుడ్డుకు ఇలా ఘాట్లు పెట్టాలి. అంటే ఇట్లా చిన్న కడి వేసుకోవాలి. కడి వేసుకుంటే మనకు కూర అనేది టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అన్ని కోడిగుడ్లకు ఇలా సన్న కడి వేసుకోవాలి. కడి వేసుకుంటే కూరకు మసాలా కానీ కారం కానీ అన్ని ఉప్పు అన్నీ మంచిగా పడతాయి. మంచిగా పట్టి కూర అనేది టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇలా నెమ్మదిగా కడిగేసుకోవాలి. మెల్లగా చిన్న కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి కర్రీలో. ఇలా కడిగేసుకోవడం వల్ల ఎగ్స్కు మంచిగా మసాలా పడుతుంది, కారం పడుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది కూర. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెల్లగా కలుపుకోండి, లేకపోతే కోడిగుడ్లు విచ్చుకపోతాయి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ముందుగా కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని తర్వాత సర్వ్ చేసుకొని తినడమే ఫ్రెండ్స్.
ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ టైం చేసిన ఎలా ఉందో చూద్దాం. టమాటా ఎగ్ కర్రీ. ఎగ్గు మంచిగా మసాలా పట్టినట్టుంది. కారం ఉప్పు అన్నీ మంచిగా పట్టినట్టు ఉన్నాయి. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.